హాయ్ అండి, వెల్కమ్ టు హాయ్ అమ్మ వ్లాగ్స్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ జంతికలండి. చాలా క్రిస్పీ అండ్ టేస్టీగా మనకి ఎప్పుడు చేసినా అస్సలు ఫెయిల్ అవ్వకుండా వస్తుందండి. నేను చెప్పిన టిప్స్ కానీ ఫాలో అయితే చూడండి, జంతిక ఎంత క్రిస్పీగా ఎంత గుల్లగా వచ్చిందో. జస్ట్ మనం జంతికల పిండిలో శనగపిండికి బదులు గుల్ల శనగపప్పు పిండి యాడ్ చేసుకుంటే మనకి జంతికలు ఎక్స్ట్రా క్రంచీగా వస్తాయండి. మనం చక్కగా ఇవి ఒకేసారి చేసుకొని ఉంచుకొని 8 కంటైనర్లో స్టోర్ చేసుకుంటే మనకి రోజు ఈవినింగ్ స్నాక్స్ టైంలో టీతో మంచి టేస్టీగా ఉంటాయండి. మరెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక 3 గ్లాసెస్ ఆఫ్ వరిపిండి వేసుకున్నానండి. అండ్ వరిపిండి అంటే బియ్యం పిండి అండి. బియ్యం పిండి వేసుకున్నాను. ఒక గ్లాసు పుట్నాల పప్పు పిండి అండి, అదే మనం చట్నీస్లో వాడతాం కదా పుట్నాల పప్పు, దాన్ని మిక్సీ చేసుకొని ఒక గ్లాసు పిండిని వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు, కారం, నువ్వులు ఒక గరిటెడు వేసుకున్నానండి. వేసుకొని కొంచెం వాము వేసుకోండి. కొంచెం నలిపి వేసుకుంటే వాము దాని ఫ్లేవర్ అంతా మనకి జంతికలకి పడుతుంది. సో ఇప్పుడు అవన్నీ వేసుకొని పిండికి అవన్నీ బాగా కలిపేలా కలుపుకొని ఇప్పుడు అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని చపాతీ ముద్ద కన్నా ఇంకొంచెం సాఫ్ట్గా తయారు చేసుకోండి. ఎందుకంటే గట్టిగా తయారు చేసుకుంటే మనకి జంతికలు వేయడానికి కొంచెం కష్టంగా ఉంటుంది కదా. సో కొంచెం సాఫ్ట్గా తయారు చేసుకుంటే మనం ఈజీగా జంతికలు వేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు నేను చూపించిన విధంగా సాఫ్ట్గా ముద్దని రెడీ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అవుతుంటుంది కదా, ఈలోపు మనం జంతికల గొట్టాన్ని రెడీ చేసుకుందాం. ఇప్పుడు నేను ఫస్ట్ సన్నం కారం పూస ఇది పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్తో గ్రీస్ చేసుకొని మనం కలిపిన ముద్దను అందులో పెట్టుకొని జంతికలు వేసుకోవడమే. రకరకాల షేప్స్ ఇస్తాడు కదండి, అవన్నీ మీరు ట్రై చేయొచ్చు. పిల్లలకి ఏంటంటే రకరకాల షేప్స్ ఉంటే వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా తినడానికి. సో ఫస్ట్ అయితే నేను సన్నం పూసని వేసుకున్నాను. చూడండి, ఇవి బాగా ఫ్రై అయ్యాక తీసుకోవడమే. నెక్స్ట్ అయితే నేను ఇలా రిబ్బన్ది పెట్టుకుంటున్నానండి. సేమ్ ప్రాసెసేనండి. లోపల ముద్ద పెట్టుకొని కిందనివి మార్చుతూ ఉండడమేనండి. ఒక్కొక్క షేపు ఒక్కొక్క టైప్ క్రంచీగా వస్తుంది, మీకు కొంచెం తేడా కూడా తెలుస్తుందండి. సో మీరు చూసుకొని పెట్టుకోండి, మీకు ఏది నచ్చితే అది. నెక్స్ట్ అయితే నేను స్టార్ పెట్టుకుంటున్నాను. నేను ఇక్కడ 3 షేప్స్ చేశానండి. చూడండి, పిండి ఎంత సాఫ్ట్గా కలిపితే మనం అంత ఈజీగా జంతికలను వేసుకోవచ్చు. బాగా వేగాక తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇవి 8 కంటైనర్లో స్టోర్ చేసుకుంటే మనకి 1 మంత్ పాటు నిల్వ ఉంటాయండి. రోజు ఈవినింగ్ టైం టీతోని మంచి టేస్టీ అండ్ క్రంచీగా భలే ఉంటాయండి. మరింత ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. మీ పిల్లలకు కూడా స్నాక్స్ బాక్స్లో పెట్టచ్చు, చాలా ఇష్టంగా తింటారండి. చాలా గుల్లగా ఉంటాయి కదా, వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. Thanks for watching. Please subscribe to my channel and support me guys.